వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. ఈరోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ ఇన్స్పైరింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే నా చేతిలో ఏం కనిపిస్తుంది, 1 రూపీ. 1 రూపీకి పాత జనరేషన్లో చాలా వచ్చేవి, బట్ ఇప్పుడు 1 రూపీకి చిన్న చాక్లెట్ కూడా రావట్లేదు. కిడ్స్కి ఒకవేళ పాకెట్ మనీ 1 రూపీ తీసుకోమంటే నో 1 రూపీ వద్దు, 10 రూపీస్ కావాలి అంటారు. బట్ ఈ 1 రూపీతో 1 హోప్ అండ్ 1 రూపాయి అని చెప్పేసి ఒక పర్సన్ అయితే పేదవాళ్ళ కడుపు నింపుతున్నారు. సో ఆ వివరాలు ఏంటో, ఆ డీటెయిల్స్ ఏంటో, ఎప్పుడెప్పుడు పెడతారు, టైమింగ్స్ ఏంటి, లొకేషన్ ఏంటి అనుకుంటున్నారా? సికింద్రాబాద్లో అండి. సికింద్రాబాద్ ఖార్నాస్ కిచెన్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. హలో అండి తాతగారు, నమస్తే. మీ పేరేంటి? బాబు. అమ్మ బాబు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ కవాలగూడ నుంచి. ఇక్కడ ఏం చేస్తారు మీరు? ఇక్కడ జాబ్ చేసి వస్తాము, క్లీన్ చేయడానికి వచ్చింది. అక్కడే తినేది. 1 రూపాయికి ఫుడ్ పెడుతున్నారు కదా, ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. చాలా బాగుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మొన్న నుంచి వస్తున్నాము. ఓకే, బాగుందా ఫుడ్? అది బాగుందమ్మా, చాలా వస్తారా? చాలా బాగుంది. రోజు రామా, దినం తప్పి దినం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఏం చేస్తుంటారు? అంటే జాబ్ సెర్చింగ్. సో 1 రూపాయికి భోజనం పెడుతున్నారు ఇక్కడ ఖార్నాస్ కిచెన్ లో. సో ఎప్పటి నుంచి వస్తున్నారు? ఫుడ్ ఎలా ఉంది? ఇప్పుడే రావడం ఫస్ట్. సో మీకు ఎలా అనిపిస్తుంది కాన్సెప్ట్? అంటే వాళ్ళు పేదవాళ్ళకి, వలస కార్మికులకి, హైదరాబాద్కి చాలా మంది ఎన్నో స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. 1 పూట భోజనం చేయడమే చాలా ఇదిగా ఉంటుంది కదా. సో వాళ్ళకి 1 రూపీ తీసుకుని ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా పాజిటివ్, మంచిగా ఉందండి. బాగానే ఉంది, చాలా థాట్ బాగుంది. ఏం చెప్తారు మీరు? గుడ్ జాబ్ వర్క్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫుడ్ ఎలా ఉందండి? బాగుందా? ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను నిజాలే వచ్చినా. ఈ రోజే వచ్చారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ పని చేస్తాను. 1 రూపాయికి కాన్సెప్ట్ అనేది కొత్తగా అనిపిస్తుంది కదా. 1 రూపాయికి భోజనం పెడుతున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఏం చెప్తారు? మంచిగా ఉండేది భోజనం, టేస్టీగా ఉంది. అంటే మెనూ షెడ్యూల్ ఏమైనా ఉంటుందా వీక్లో? ఏమన్నా మెనూ చేంజెస్ ఏమైనా ఉంటాయా? పర్టికులర్గా ఇదే పెడతారా? ఇదే పెడతారుగా. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడే 1 రూపీ తీసుకుని మనకి టోకెన్ కూడా ఇస్తారు. టోకెన్ తీసుకుని వలస కార్మికులు అంటే హైదరాబాద్లో పొట్ట చేత్తో పట్టుకుని చాలా మంది జాబ్స్ కోసం ఇక్కడికి వచ్చి ఒక పూట భోజనం దొరికితే బాగుండు అని చెప్పే అనే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ. సో లోపలికి వెళ్ళి జార్జ్ కిషోర్ బాబు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో అండి. సార్, మీకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇలా 1 రూపాయికి భోజనం పెట్టాలి అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఈ ఆలోచన? ప్రపంచంలో మనిషి పుట్టిన తర్వాత చచ్చిపోయేదాకా మొట్టమొదట ప్రయత్నం చేసేది కోటి విద్యలు కూటి కోసం అన్నట్టుగా ఫస్ట్ కోటి విద్యలు నేర్చుకొని అన్నం కోసం. మనం పిల్లలను స్కూల్కి పంపిస్తాము. పొలం పని చేయమని ఎందుకు అనము? స్కూల్కి వేస్తే ఉద్యోగం వస్తుంది. పొలం పని చేస్తే ఏం ఉద్యోగం వస్తుంది? ఇంటి దగ్గరనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. సో అందరికీ ఉద్యోగం చేయడము, సంపాదించడము, తినడం అనేది ఒక లెక్క అయిపోయింది. సో ఆ విధంగా చూస్తే మనము ఈ హైదరాబాద్ నుంచి ఉద్యోగాల కోసం బెంగళూరు, బాంబే, నార్త్ సైడ్ అటు ఇటు వెళ్తుంటాం. ఎక్కడ వెళ్ళినా కానీ మనకి అమ్మ చేసిన వంట దొరకడం కష్టం. మా ఇంట్లో చేసినట్టుగా ఉంటుంది అనే భోజనం దొరకదు చాలామందికి. సో అలాంటి విషయంలో నేను కూడా బయటికి వెళ్ళి పని చేసినప్పుడు చూస్తాను, 100 రూపీస్ పెట్టుకొని 200 రూపీస్ పెట్టుకొని వెతుకుతాను ఎక్కడన్నా మంచి భోజనం దొరుకుతుందేమో అని. అది కష్టం అండి చాలా. సో అక్కడ వేరే వాళ్ళు తింటుంటే ఇది ఎంత బాబు అంటే ఇది 50 రూపాయలకి ఒకటి అని అంటే 50 రూపాయలకు ఒక వడాపావా, ఏంది బాయ్ ఇది టూ మచ్ చేస్తున్నావు అంటాం. అంటే మన మనసులో ఒక ఆశ ఉంటుంది, నాలాంటి వాడికి 10 రూపాయలు ఇస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది. సో ఒక ఆశ, 1 రూపాయికి భోజనం దొరకాలనే కాన్సెప్ట్ ఇది. ఇంకా లాస్ట్ అండ్ లీస్ట్ 1 రూపీయే, అంతకన్నా తక్కువ వద్దని చెప్పి 1 రూపీ భోజనం అనేది మేము స్టార్ట్ చేసినాం. ఎక్కువ శాతం వలస కార్మికులు, పని చేసేవాళ్ళు, ఆటో వాళ్ళు వచ్చి తినేసి వెళ్తుంటారండి. ఈ ఐడియా రావడానికి ఈ ఐడియా రావాలంటే రోడ్డు మీద తిరిగితేనే, రోడ్డు మీద అన్నదానం చేస్తేనే ఒక ఐడియా వస్తుంది.
గత 3 సంవత్సరాల నుంచి మేము రోడ్డు మీద అన్నదానం చేస్తుంటే మాకేమనిపించింది అంటే నేనేదో పెద్ద తోపు అయిపోయినాను. అన్నదానం చేసి ఎంతోమంది డబ్బులు ఇస్తుంటే నేను వాళ్ళకి ఎన్నో రకాల వంటకాలు పెడుతున్నాను అని నేనేమో పెద్ద తురుముకారు అనుకున్నాను. కానీ నా దృష్టిలో అది నా డోనర్ దృష్టిలో అనుకుంటాడు అబ్బా ఇన్ని పెట్టాడని. కానీ ఎదురుగా తిన్న తర్వాత ఆ వేస్ట్ అవుతున్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళ దృష్టిలో మాత్రం నేను చాలా చీప్ అనమాట. వీడు ఏమో పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తాడు, వస్తాడు ఇక్కడ మొత్తం అన్నం పెట్టిపోతాడు, మొత్తం కచరా చేసిపోతాడు, ఇస్తరాకులన్నీ పడేస్తాడు, వాడెవడో తింటలేడు, వాడు అట్లనే అన్నం పడేసిండు. ఆ అన్నం తొక్కడంలో వస్తుంది. ఆ అన్నం రోడ్డు మీద పడేస్తే బండ్లు పోతున్నాయి దాని మీద. అన్నానికి ఏం వాల్యూ ఉందండి? ఆకలి ఉన్నోడికి తెలుస్తుంది అన్నం వాల్యూ. సో ఆ వాల్యూ ఎలా పెట్టాలా దీనికి అని చెప్పి ₹1 భోజనం అని ఢిల్లీలో ఉన్న గౌతమ్ గంభీర్ని చూసి స్టార్ట్ చేసినాం. మనం అన్నదానం చేయాలంటే పొయ్యి మీద పడిస్తుంటాం, బాబు తిన్నాయనా. ఆడేమో ఇప్పుడే తిన్నా సార్ అంటాడు, ఇంకోడేమో తీసి ఏముందిరా పప్పన్నం ఉందిరా. సో చాయిస్ వాళ్ళది, నాది కాదు. వెరాజ్ ₹1 కిచెన్లో చాయిస్ నాది. వాళ్ళు వచ్చి ఆకలి అయితే ₹1 ఇచ్చి తింటారు అంతే. అంటే పెడితే మీరు ఫ్రీగా కూడా పెట్టొచ్చు కదా, బట్ ₹1 ఎందుకు తీసుకుంటున్నారు? అదే అండి, నేను ఇప్పుడు మా డోనర్ గారు వచ్చారు, అమ్మగారు వచ్చి డొనేషన్ ఇచ్చారు, నేను బాగా వండాను, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అన్నం పెడదాం అనుకున్నాను. అదే టైంలో వేరే వాళ్ళు వచ్చారు, గుమగుమలాడిన వాసన ఉంది, చికెన్ బిర్యానీ అంట. సో నేను వండింది వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు అక్కడ వెళ్ళి తింటారు. ఇదేం లెక్క? టైం లేదు, అన్నదానం అంటే టైం లేదు. సరే ఏం చేస్తాం, మేము అలానే కూర్చోవాలి. తర్వాత 3:30-4 గంటలకి ఎవరన్నా వస్తే వాళ్ళకి పెడతాం. సో ఆ టైమింగ్ ఉండదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ కచరా పడేసడం ఉంటుంది. అన్నం పెట్టిన తర్వాత డిస్పోజబుల్లో అన్నీ వేస్ట్ అయిపోతుంటాయి. ఇట్లా 2-3 ఆప్షన్స్ చూసిన తర్వాత అనిపించింది లేదు, మనము విలువ కట్టాలి. ఈరోజు రేపు పేరెంట్స్కి విలువనివ్వడం, తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, ఫ్రెండ్స్కి విలువనివ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో విలువ అనేది అంటే అందరు డబ్బుతోటే విలువ చూస్తారు. నా ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉంటారా అందుకే నేను వాడు ఎబ్బడి ఉంటా అంటారు. ఓకేనండి. సో డబ్బుని బట్టి విలువ చూస్తారు. మరి అన్నానికి కూడా విలువ ఉంటుంది కదండి. సో అన్నానికి విలువ అనేది మేము ఒక ₹1 అని పెడితే ఏమవుతుందంటే అందరు వచ్చి ₹1 ఇచ్చి రుబాబ్గా డిగ్నిఫైడ్గా తింటారు. అంటే ఇది నా ఫుడ్ అని చెప్పి వాళ్ళు సాటిస్ఫై ఎంతో మంచి రెస్పెక్ట్గా ఇస్తున్నారు. ₹1 తీసుకున్నారు కానీ కడుపు నిండా పెడుతున్నారు. చాలా అని చెప్పి తిని అక్కడ చెట్టు కింద కూర్చొని వెళ్ళిపోతారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది? 3 months అయిందండి స్టార్ట్ చేసి. స్టార్టింగ్లో 5 మంది వచ్చారు. ఫస్ట్ 5 members వచ్చారు. వాళ్ళు ఫ్రీగా పెడతారు కదా, ఇంకా అలవాటు అయిపోయింది కదా. టకటక వచ్చేసి ఫ్రీగా తీసుకోవడానికి పోతే బాబు ₹1 ఇస్తే ఇస్తారంటే, ఓహో ₹1 భోజనమా అని ఆయన వెళ్ళి తీసుకున్నాడు. మిగతా వాళ్ళకి చెప్పాడు. నెక్స్ట్ డే 100, 150, 200 అట్లా దాటిపోయింది. ఇప్పుడు పర్ డే ఎంతమంది వస్తారు? పర్ డే 250 నుంచి 300 members వస్తారండి. మెనూ ఎలా ఉంటుంది? మెనూ ప్రతిరోజు ఒక మెనూ ఉంటుంది. ఈరోజు వెజిటేబుల్ రైస్, రేపు టమాటా రైస్, ఎల్లుండి బగారా రైస్, సాంబారు, అట్లా డిఫరెంట్ ఉంటుంది. ఫౌండర్స్ వాళ్ళకి ఇష్టమైతే వచ్చి డొనేషన్ చేస్తే మీరు ఫుడ్ అది వండి పెడతారా? అంటే చాలా మంది యానివర్సరీలు, బర్త్డేలు చేసుకుంటారు కదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు అన్నదానానికి ఇస్తారు కదా, మాకు ఇస్తే ₹10 చొప్పున డొనేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ₹10 ఒక ప్లేట్ డొనేషన్ చేసినట్టు ఉంటుంది. అది మేము వీళ్ళకి పంచుతామని చెప్తాం అనమాట. అట్లా సో ₹10కి వాళ్ళు డొనేషన్ చేస్తారు, ₹1 ఇచ్చి మేము ఇస్తుంటాం అన్నమాట. ఈరోజు డొనేషన్ ఎవరు చేశారు? అమ్మగారు చేశారు, మా ఎదురుగానే ఉన్నారు. ఆ అమ్మగారితో మాట్లాడండి మీరు. ఆమె డొనేషన్ చేసి ఇప్పుడు దాకా పంచారు. అమ్మగారికి ఎలా అనిపించిందో మీరే అడగండి. షూర్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు రమ. అంటే మీకు ఎందుకు అనిపించింది ఇక్కడ? మా అమ్మగారి తిది ఈరోజు, అందుకని పేదవాళ్ళకి అన్నదానం చేద్దామని ఉద్దేశం. అంటే ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీకు? అంటే లైక్ బాగుంది, వీళ్ళ పద్ధతి అంతా నాకు నచ్చింది. వీళ్ళతో నేను మాట్లాడి వెళ్ళాను, వీళ్ళ పద్ధతి చాలా నచ్చి నాకు ఈరోజు ఇక్కడికి వచ్చి చేశాను. అంటే డొనేషన్ ఇస్తే వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళే చేశాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము చిక్కడపల్లి. ఎవరిది ఏదైనా అకేషన్ ఉందా? మా మదర్ పేరు మీద. ఇలా బాగా ఇన్స్పైరింగ్ గా ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సొసైటీకి? అంటే లైక్
ఒక పూట భోజనం దొరకడమే చాలా కష్టమైపోతున్న ఈ ట్రెండింగ్లో అంటే ఎవరి సెల్ఫిష్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో అలాంటి దాంట్లో ఒక కడుపు నిండా భోజనం అయితే పెడుతున్నారు. సో ఇలాంటి కాన్సెప్ట్ మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు సొసైటీకి? అంటే ఇలాంటి కార్యక్రమాలు అన్ని చోట్ల జరగాలి. అన్నదాన కార్యక్రమాలు అన్ని చోట్ల జరిగితేనే బాగుంటుంది అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కోట్లు సంపాదించినా పట్టెడన్నం టైంకి తినకపోతే ఎంత సంపాదించుకున్నా వేస్టే. జార్జ్ గారు, మీరు చేస్తున్న పని అనేది చాలా మందికి ఇన్స్పైరింగ్ అండి. చాలా ఏంటి లైక్ చూసి చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి ఒక 4 కిచెన్స్ ఓపెన్ చేస్తున్నామండి 2 నెలల్లో. ఓకే, ఇన్స్పిరేషన్ అవ్వడమే కాదండి, ఇన్స్పిరేషన్ అయినాక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ఇన్స్పిరేషన్ అయినట్టు. అంతేగాని ఇన్స్పైర్ అయ్యానని చెప్పడం కంటే ఇన్స్పైర్ అయ్యి దాన్ని చేస్తే బాగుంటుంది. ఎవరన్నా ఇలా 1 రూపీ భోజనం ఇలా కిచెన్ రూమ్ పెట్టి మనిషికి వాల్యూ ఇవ్వడం, డోనర్కి వాల్యూ ఇవ్వడం, అన్నానికి కూడా వాల్యూ ఇవ్వడం, అది 1 రూపీ అయ్యి ఉంటే తింటారండి. వేస్టేజ్ అనేది చాలా మట్టుకు అరికట్టచ్చు. ఎవరన్నా నిజంగా ఇలాంటిది పెట్టాలంటే పెట్టొచ్చండి చాలా చోట్ల. ఎందుకంటే మన హైదరాబాద్ చాలా పెద్ద సిటీ అయిపోతుంది. అందరూ అనుకుంటున్నారు హైదరాబాద్ వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ సిటీ అని. హ్యాపెనింగ్ సిటీలో కూడా వలస కార్మికులే కదండి వచ్చేది. వాళ్ళకి కూడా ఏదైనా ఆప్షన్ ఉండాలి. మా లాంటి ఎన్జిఓలు ఏదైనా వాళ్ళకి ముందుకెళ్ళి సహాయపడితే బాగుంటుందండి. అప్పుడైతే పాతకాలంలో అనేది నేను బొంబాయి వెళ్ళిపోతా, ఇక్కడ పని దొరకట్లేదు అనేది, కానీ ఇప్పుడు హైదరాబాద్కి వస్తున్నారు చాలామంది. సో హైదరాబాద్లో ఇది జరగడం మంచిదండి. ఈరోజు మెనూ ఏంటి సార్? ఈరోజు మెనూ వెజిటేబుల్ రైస్, ఇంకా రాయితా అండి, పెరుగు రాయితా, జిలేబీ పెట్టారు. ఇంతకుముందు అట్టిపండ్లు ఇచ్చారు అమ్మగారు, ఇప్పుడు జిలేబీ పెడుతున్నాం మళ్ళీ. అంటే డైలీ వైజ్ గా చేంజ్ అవుతూ ఉంటుందా? చేంజ్ అవుతుంటుందండి, డైలీ చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మా కోసం మీ వాల్యుబుల్ వర్డ్స్ అనేది షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కనుక క్యూ టీమ్ ప్రేక్షకులందరికీ మీరు ఎవరైనా మాలాంటి కిచెన్ రూమ్లో డొనేషన్ ఇస్తే మీ ఫుడ్ కరెక్ట్గా రీచ్ అవుతుంది. మరి ఇంతమంది తినగలుగుతున్నారు. మీ ఏదైనా యానివర్సరీస్, బర్త్డేస్ ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే. ఇది లొకేషన్ ఎక్కడ సార్? ఈ లొకేషన్ వచ్చి మనోహర్ థియేటర్ ఎదురుగా సెకండ్రాబాద్ స్టేషన్కి వెళ్తుంటే పాత మనోహర్ థియేటర్ ఉంది, దాని ఎదురుగానే ఉందండి. ఇది వీళ్ళు కావాలంటే టైమింగ్ చెప్పండి. 12 గంటల నుంచి మొదలవుతుందండి, 1 గంట 2 గంటల వరకు అయిపోతుంది. మీరు ఎవరైనా డొనేషన్ ఇవ్వాలన్నా, వాలంటీర్ చేయాలన్నా, మీరు మాకు వచ్చి ఒక 2 రోజులు మేము ఇక్కడ హెల్ప్ చేస్తాం, అన్నదానం కార్యక్రమంలో మీతో ఉంటామన్నా, మీ బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నా కొంచెము మీరు 9502836586 నంబర్కి సంప్రదించవచ్చు. నేను వివరాలు చెప్పగలుగుతాను మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి, అకేషన్ ఏదైనా సరే పేదవాళ్ళు కడుపు నింపే కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది అండ్ చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. కంపల్సరీగా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డొనేషన్స్ ఇవ్వచ్చు. వీళ్ళు చక్కగా భోజనం పేదవాళ్ళకి కడుపు నింపుతారు. చూసారు కదా, ఈరోజు మంచి టాపిక్తో మిమ్మల్ని కలిసాను కదా. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ హిమ.